అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు కిరణ్మయి. మాది బాపట్ల. నేను ధ్యానంలోకొచ్చి 7 సంవత్సరాలయింది. ప్రభావతి గారి ద్వారా వచ్చాను. ఫస్టు ధ్యానం చేయకముందు అసలేం ఎందుకు ఈ జీవితం ఏంటి? ఎందుకు పుట్టాము? ఎందుకు పుట్టడం, మళ్ళీ పెరగటం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వెళ్ళిపోవడం అంతేనా అనిపిచ్చేది. అసలు అర్థమయ్యేది కాదు. ఆలోచిస్తా ఉండేదాన్ని దేనికి పుట్టామా అని. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చినాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు మనం ఎందుకు పుడుతున్నాము? మనం ఈ కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాము? ఆ కష్టాలు దేనికొస్తున్నాయి? మనం పోయిన జన్మ చేసిన కర్మల్ని బట్టి ఈ జన్మలో వస్తున్నాయి. అసలు కష్టాలొచ్చినప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు మనము ఈ జన్మలో మనము ఏమీ తప్పు చేయలేదు గదా! మనకెందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయి అనుకునేదాన్ని. కానీ ధ్యానంలోకొచ్చినాక అర్థమైందేంటంటే, పోయిన జన్మల కర్మల వల్ల ఇప్పుడు మనం క్లియర్ చేసుకుంటున్నాము ఈ కష్టాలని అని అర్థమైంది. తర్వాత ఈ ధ్యానం చేస్తున్న దగ్గర నుంచి మాకు ఫ్యామిలీలో కూడా మార్పులొచ్చినియి. అన్నీ పాజిటివ్‌గా చాలా వరకు మా హస్బెండ్ గానీ, ఇంట్లో పరిస్థితులు గానీ చాలా మారినియి. కొంచెం మా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చినాక అది గూడా పోయింది. చాలా మానసికమైన ప్రశాంతత వస్తుంది ధ్యానం వల్ల. ఫస్ట్ ఏంటంటే ధ్యానంలోకొచ్చినప్పుడు కొంచెం ఒంట్లో ఇబ్బందిగా ఉండేది. కొంచెం మానసికంగా గూడా ఇబ్బందిగా ఉండేది. ప్రశాంతంగా లేకుండా అలజడిగా ఉండేది. ధ్యానంలోకొచ్చినాక ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యపరంగా గూడా బాగుంటుంది. అందుకే ఇది ధ్యానం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయని అర్థమైంది. దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. మేము ఇంటి పైన పిరమిడ్ గూడా కట్టిస్తున్నామండి. నా పేరు కిరణ్మయి అండి, బాపట్ల. నమస్తే.